నువ్వు కన్నీరు విడవడం నేను చూశాను. హల్లెలూయా. దేవుడు నీ కన్నీరు చూస్తాడు. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, నీ కన్నీరన్నీ కూడా ఆయన ఏంటి చేస్తున్నాడు? ఆయన కావిలలో బుడ్డిలో ఆయన దాచి పెడుతున్నాడు. నువ్వు కన్నీళ్లు విడవడం దేవుడు చూస్తాడు. నువ్వు ఏడ్చేటప్పుడు దేవుడు చూస్తాడు. ఈరోజు చాలా మంది ఏడుస్తా మనుషుల ముందు మనం ఏడిస్తే మన కన్నీరు ఏం చేస్తాయి? వ్యర్థమైపోతాయి. మనం ఏం చేస్తాం? ఒకళ్ళ దగ్గరికి పోయి మన కష్టాలన్నీ చెప్పుకొని ఏడుస్తా ఉంటాం. మన కష్టాలన్నీ చెప్పుకొని ఒక మనిషి దగ్గర చెప్పుకొని ఏడిస్తే ఆ కన్నీరు ఏమైపోతాయి? వ్యర్థమైపోతాయి. అదే ఒక రూమ్ లోకి వెళ్ళి, ఒక గదిలోనికి వెళ్ళి కూర్చుని ఏడ్చి దేవా నా కష్టం ఇది, నా బాధ ఇది, నాకు ఇలాంటి బలహీనత ఉన్నదని ఆ దేవుడి దగ్గర రహస్యమందున్న ఆ దేవుడి సన్నిధానంలో మనం రహస్యముగా మనం అన్ని కూడా బయలుపరిచినప్పుడు, దేవుడికి చెప్పినప్పుడు, దేవుడు మన కన్నీరు చూచి మనకేం చేస్తాడు? విడుదలను అనుగ్రహిస్తాడు.